హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే అతిలోక సుందరి శ్రీదేవి గురించి తెలియని ఇండియన్ ప్రేక్షకులు లేరు. అంతలా ఈమె దేశవ్యాప్తంగా హీరోయిన్గా రాణించింది. శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ను మొదలుపెట్టింది. ఆ తర్వాత హీరోయిన్గా మారి అనేక సినిమాలను చేసి ఇండియన్ సినిమాను కొన్ని దశాబ్దాల పాటు ఏలింది. సౌత్లో దున్నేసిన శ్రీదేవి ఆ తర్వాత బాలీవుడ్కి వెళ్ళి అక్కడ కూడా నెంబర్ 1 హీరోయిన్ కావడం ఆమె ప్రతిభకు నిదర్శనమనే చెప్పుకోవాలి. శ్రీదేవికి కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అందానికి చిరునామాగా శ్రీదేవిని చెప్పుకునేవారు. ఇక తెలుగులో శ్రీదేవి స్టార్ హీరోలందరితో నటించి ఎన్నో సూపర్ హిట్స్ను అందుకుంది. అయితే శ్రీదేవి ఎంతమందితో కలిసి నటించినప్పటికీ సీనియర్ ఎన్టీఆర్ శ్రీదేవిలది హిట్ కాంబినేషన్ అనే చెప్పాలి. వేటగాడు, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి, కొండవీటి సింహం, గజదొంగ వంటి సూపర్ హిట్స్ కాంబినేషన్స్ వీరి కాంబోలో వచ్చాయి. ఎన్టీఆర్కు జంటగా శ్రీదేవి నటించిన మొదటి చిత్రం వేటగాడు. కె. రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో 1979లో విడుదలైన ఈ సినిమా భారీ విజయం అందుకుంది. అయితే ఈ సినిమా ఆఫర్ వచ్చిన సమయంలో శ్రీదేవి షాక్ అయ్యారట. అందుకు కారణం కూడా శ్రీదేవి ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో శ్రీదేవి నటించిన మొదటి మూవీ 16 ఏళ్ల వయసు. ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం అందుకుంది. ఇదే చనువుతో రాఘవేంద్రరావు గారు ఒకరోజు శ్రీదేవి వద్దకు వెళ్ళి ఓ షాకింగ్ న్యూస్ నీకు చెప్పబోతున్నాను అని చెప్పారట. అప్పుడు శ్రీదేవి ఏంటి సార్ అంటే మనం మళ్ళీ కలిసి వర్క్ చేయబోతున్నాం అన్నారట. ఇది గుడ్ న్యూస్ అవుతుంది కానీ షాకింగ్ న్యూస్ ఎలా అవుతుంది అని శ్రీదేవి అడుగగా నువ్వు ఒక పెద్ద స్టార్ హీరో పక్కన నటించబోతున్నావు అని చెప్పారట. ఎవరు హీరో అని శ్రీదేవి అడుగగా ఎన్టీఆర్ అని రాఘవేంద్రరావు గారు తెలిపారట. అప్పుడు నిజంగా షాక్ అయ్యానని శ్రీదేవి చెప్పుకొచ్చింది. ఎందుకంటే గతంలో శ్రీదేవి ఎన్టీఆర్కు మనవరాలిగా నటించింది. ఇప్పుడు హీరోయిన్గా ఎలా చేయగలను సార్ అని రాఘవేంద్రరావు గారిని శ్రీదేవి అడిగారట. అప్పుడు నువ్వేమీ భయపడకు, నేను ఉన్నాను, నేను ఎన్టీఆర్తో మాట్లాడాను, ఆయన సంతోషంగా ఒప్పుకున్నారని చెప్పుకొచ్చారట. దీంతో ఆమె కూడా చాలా ఆనందపడ్డానని చెప్పుకొచ్చారు. 1972లో విడుదలైన బడిపంతులు చిత్రంలో ఎన్టీఆర్ తాతగా, శ్రీదేవి మనవరాలిగా నటించారు. శ్రీదేవి ఎన్టీఆర్ మధ్య ఏజ్ డిఫరెన్స్ ఉన్నప్పటికీ ఆమె ఆయనకు మనవరాలిగా నటించినప్పటికీ ప్రేక్షకులు అంగీకరించారు. దీంతో శ్రీదేవి ఎన్టీఆర్ కలిసి అనేక చిత్రాలు చేశారు. ఇక సినీ పరిశ్రమలో ఇలాంటి విచిత్రమైన కాంబోలు సహజమే అని చెప్పాలి. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.